మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చరిత్ర పుటల్లో నిలిచి ఉన్నప్పటికీ ఆ చరిత్రను చదివే వారికి, తెలిసిన వారికి, వినేవారికి సరి అయినటువంటి మాదిరి కలిగిన జీవితాన్ని చూపలేకపోయినటువంటి ఒక కుటుంబం గురించి జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 14వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని, ఇతడు బాప్తిసం ఇచ్చి యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పాను. ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యయగు హెరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతని చంపగోరని గాని జనసమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడను. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హెరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచను. గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానము చేశాను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకిప్పించమని అడిగాను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించాను. వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకొని వచ్చాను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేశారు. ప్రియులారా, మనకు బాగా తెలిసిన సన్నివేశం. బాప్తిస్మిచ్చి యోహాను అని ఒక ఆయన ఉండేవారు యేసయ్య కాలంలో. యేసు ప్రభు వారికి సమీప బంధువు. ఎలిజబెత్ జకర్యాల కుటుంబము మరియా గర్భవతిగా ఉన్నప్పుడు వారు కలుసుకున్న విధానము, వారు ఒకరినొకరు గ్రీట్ చేసుకున్నటువంటి విధానం లూకా సువార్త ప్రారంభంలో రాయబడింది. దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది వీళ్ళిద్దరూ బంధువులు అని. యేసయ్య కంటే 6 నెలల ముందు యోహాను ఈ లోకంలో దేవుని చేత ఏర్పరచబడినటువంటి జననమైన వ్యక్తిగా చూస్తారు. యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి రావడంలో ఆ రక్షణ సంకల్పాన్ని నెరవేర్చడానికి, ప్రారంభించడానికి, ఆయన పరిచర్య ప్రారంభించడానికి ముందుగా ఈ యోహాను అరణ్యంలో ఉండి యేసయ్యను గూర్చి ప్రకటన చేస్తూ పరిచర్య చేశాడు. ఆ కాలంలో యూదా ప్రజల్ని మహాహేరోదు అన్నటువంటి ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఇతడు తమను పరిపాలించడం యూదా జనాంగానికి ఇష్టం కాదు. కానీ రోమా ప్రభుత్వం నియమించింది తప్పదు. ఎందుకు ఇష్టం కాదు అంటే ఇతడు ఎదోము వంశానికి చెందినటువంటి వాడు. ఈ హేరోదు కుటుంబీకులు తాము యూదులకు ఇష్టము కాని వారమని తెలిసి, అయినా వాళ్ళతో మనం కలిసి ఉండాలి, ఈ అధికారాన్ని మనం కాపాడుకోవాలి, వీళ్ళను పరిపాలించాలి అని యూదుల ముందు యూదా మత విధానాలను తాము కూడా అంగీకరిస్తున్నట్టు, తాముకు కూడా ఇష్టమైనట్టు, తాము ఆ దేవుణ్ణే ఆరాధిస్తున్నట్టు కనబడుతూ వచ్చారు. ఈ మహాహేరోదు అన్నతను అయితే గనక ఇక డైరెక్ట్గా యెరూషలేం దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం ప్రారంభించాడు. 46 సంవత్సరాలు దాటి 50 సంవత్సరాలు ఆ నిర్మాణం కొనసాగింది. హేరోదుకి
యూదా మతంలో తాను కూడా కలిసి ఉన్నట్టు, తన కుటుంబం కూడా అంతా అందులోనే ఉన్నట్టు లోకానికి చూపించుకున్నాడు. కానీ అతని జీవితం అంతా కూడా తనదైనటువంటి ఆశలతోనూ లోక సంబంధమైన విధానాలతోనూ జీవించాడు. దానికి ఖచ్చితంగా చాలా రుజువులు కనపడ్డాయి. నేను మీ యూదుల్లో కలిసిపోతున్నాను అనడానికి యూదా జాతి కుటుంబీకుల యొక్క స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఇతనికి కాంత, కనకం అంటారు. ఈ రెండిటి మీద మోజు ఎక్కువ. ఇంచుమించుగా 9-10 మందిని వివాహం చేసుకున్నాడు. బెత్లెహేం ప్రాంతాల్లో 2 ఏళ్ళు నిండినటువంటి పసిపిల్లలందరినీ చంపించాడు. చూసారా, అతను. కానీ ఆ కొద్ది కాలానికే అతడు చర్మరోగి అయి చనిపోయాడు. ఆ సమయానికి అతని మానసిక స్థితి కూడా సరిగా లేదు. ఎందుకంటే అంతమంది భార్యలు, రాజ్యం ఒక్కటే, అధికారం కూడా ఇతను సొంతది కాదు. ఆ రాజ్యాధికారం రోమా ప్రభుత్వం నియమించింది, నువ్వు రాజుగా ఉండి పరిపాలన చేయమని. ఆనాడు రోమా సామ్రాజ్యం రవి అస్తమించని రోమన్ సామ్రాజ్యం అని పేరు సంపాదించుకుంది. చాలా విస్తరించింది. అన్నీ వాళ్ళు చూసుకోవడం వీలు కుదరక ఈ యూదయ ప్రాంతాన్ని హేరోదుకు అప్పగించారు, అధిపతిగా నియమించి. ఫస్ట్ వీళ్ళ నాన్నగారు అంతిపత్రి, ఆయన అపాయింట్ అయ్యాడు ఒక నాయకుడిగా. తర్వాత మహాహేరోదు రాజు బిరుదు సంపాదించుకున్నాడు. దానితో ఏం చేశాడు అంటే ఇంతమందిని చేసుకున్నాడు. దాంతో ఏం చేశాడు అంటే కావలసిన ఆస్తులు సంపాదించుకున్నాడు. వీటి వల్ల అతను కన్న పిల్లల్లో నుంచే తిరుగుబాటు వచ్చింది. ఇతడు రేపు పొద్దున్న చనిపోతే ఎవరిని రాజుని చేస్తాడు, ఎవరికి ఆస్తులు ఇస్తాడని మొదటి భార్య కొడుకు తిరుగుబాటు చేశాడు, విషప్రయోగం చేశాడు. అంతే షాక్ అయినటువంటి మహాహేరోదు ఆ భార్యని, ఆ కొడుకుని, ఇంకా కొంత డౌట్ ఉన్నటువంటి మిగిలిన భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని కూడా చంపేశాడు. ఇంత క్రూరత చూపించాడు. రోమా ప్రభుత్వానికి తెలిసిపోయింది మహాహేరోదు ఎంత గొప్పోడు, అతని కొడుకులు ఎలాంటి వాళ్ళు. అయితే అతడు చనిపోతూ ఒక రిక్వెస్ట్ లెటర్ రాసుకున్నాడు రోమా ప్రభుత్వాన్ని, నా కొడుకులు ఎలాంటి వాళ్ళు అయ్యా, వీళ్ళకి ఇది చేయండి అది చేయండి అని. సో యూదయ ప్రాంతాన్ని అర్కెలాయు అనేటటువంటి ఒక కుమారుడికిచ్చి, పైన ఉన్నటువంటి నజరేతు గలిలియా ప్రాంతాన్ని, ఆ చుట్టుపక్కల ఉన్న కొంత ప్రాంతాన్ని అంతిప అనేటటువంటి కొడుకు ఇచ్చారు. ఇంకో కుమారుడికి ఫిలిప్ అనే కుమారుడు ఉన్నాడు, అతనికి కూడా ఇచ్చారు. ఈ ముగ్గురు రాజ్యాన్ని ఏలుతూ ఉన్నారు. కానీ ఈ ముగ్గురు కోసం 4 భాగాలు చేసింది రోమా ప్రభుత్వం ఆ రాజ్యాన్ని. ఒక తండ్రి స్థితి సరికాక ముక్కలైపోయిన రాజ్యం. మార్గదర్శకులైనటువంటి తల్లిదండ్రులు సరి అయినటువంటి ఆత్మీయత లేనటువంటి వారైతే ఆ తరువాతి తరాలు కూడా ఎలా నాశనం అవుతాయి అనేటటువంటిది ఈ హెరోదీయుల కుటుంబంలో కనబడుతుంది. మంచిది, ఈ హేరోదు ఓ పని చేశాడు, పిల్లల్ని బాగా చదివించాడు. రోమా పట్టణానికి పంపించి అంతిఫా అనేటటువంటి కొడుకుని, అర్కెలాయు అనేటటువంటి కొడుకుని, ఫిలిప్ అనేటటువంటి కొడుకుని రోమా ప్రభుత్వం దగ్గర పెట్టి రోమన్ యూనివర్సిటీలో చదివించాడు బాగా. కేవలం ఆ పరిచయం కూడా ఉండడం వల్ల రోమా సామ్రాజ్యం హేరోదు తర్వాత వాళ్ళనే రాజులుగా పెట్టింది. కానీ ఈ అంతిప అనేటటువంటి ఇతనికి యూదయను ఏలుతున్న అర్కెలాయుకు, పైన ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏలుతున్నటువంటి ఫిలిప్పుకి చతుర్థాధిపతులు అని పేరు పెట్టండి. వాళ్ళ పదవుల యొక్క పేర్లు రాజరికపు వంతులో నుంచి, రాజుల వంతులో నుంచి కేవలం అధిపతులు అన్న వంతులోకి తీసుకొచ్చేసి వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలన్నట్టుగా వారి పేరులోను స్థితిలోనూ కూడా కంట్రోల్ చేసింది రోమా సామ్రాజ్యం. గలిలయ ప్రాంతాన్ని హేరోదు అంతిప పరిపాలిస్తూ ఉన్నాడు చతుర్థాధిపతిగా. తన తండ్రి ఎలాంటి వాడో ఇతనికి అలాంటి స్వభావాలు ఉన్నాయి.
యూదయనీయులతో అర్కిలయికైతే ఇంకా క్రూరత్వం. ఇతడు పరిపాలన చేస్తున్న కాలంలో యోహాను పరిచర్య ప్రారంభించాడు. వీళ్ళు కలిసి చదువుకున్నారు కదా బ్రదర్స్, ఒక్క తల్లి కాకపోయినా తండ్రి ఒక్కడే. వీళ్ళు చదువుకున్న రోమా సిటీలో. అందుకని ఒక ప్రోగ్రాంలో అర్కెలాయు, ఫిలిప్పు, తర్వాత ఈ అంతిపా ప్రోగ్రాంలో కలుసుకున్నారు. హేరోదుకి ఇద్దరు కొడుకులు ఫిలిప్పు పేరుతో ఉన్నారు. ఒకడికి రాజ్యం వచ్చింది, ఒకడికి రాజ్యం రాలేదు. ఎందుకంటే ఇతని తల్లి మీద ఇతని మీద కూడా అనుమానం ఉండి ఇతనికి రాజ్యాన్ని అప్పగించలేదు, అధికారాన్ని ఇవ్వలేదు. అందుకని ఇతడు రోమా పట్టణంలోనే ఉండిపోయి అక్కడే ఏదో బ్రతుకుతూ ఉన్నాడు. రాజ కుటుంబీకుడు, రాజ్యం లేదు, తన తండ్రి ఏలిన రాజ్యంలో ఉన్న చోటు కూడా లేదు. ఆ పరిస్థితి వచ్చేసింది. వివాహం మాత్రం హేరోదు మనవరాలను చేసుకున్నాడు. ఆమె పేరు హెరోదియా అంటాం. ఏదో ఒకలాగా మేము హేరోదు వంశీకులం బట్టి మేము సింహాసనం ఎక్కేయాల ఒక ఆశ పెట్టేసుకుంది. ఈ పిలుపు అన్నటువంటి భర్త మాత్రం దేనికి ముందుకు రావటం చూసింది. ఓ రోజున హేరోదు అంతిప వాళ్ళ ఫ్యామిలీ మీట్ గెట్ టుగెదర్ లాంటిది ఉంటే చూడడానికి వచ్చాడు. చూచిన చూపులోనే అతన్ని మోహంలో పడవేసి టీనేజ్కి వచ్చిన కూతుర్ని తీసుకొని భర్త పిలుపును వదిలేసి గలిలయ ప్రాంతానికి వచ్చేసింది. ఇద్దరూ కలిసిపోయారు మనసులో. హేరోదు అంతిపాకు భార్య ఉంది. ఆమె ఒక మహారాజు కుమార్తె, అరేబియా దేశపు రాజు కుమార్తె. ఆమె చాలా యోగ్యురాలు, సౌందర్యవంతురాలే. కానీ ఈ మోహం అనేటటువంటిది, ఆకర్షణ అనేటటువంటిది హేరోదు అంతిపాను హెరోదియా యొక్క వశములో నుంచి తప్పించుకొని లేదు. ఆమె అంత ప్రసంగి చెప్పిన బలమైన ఉరుల వంటిది అన్నట్టు ఆమె వలలో పడి ఆమెను ఇంటికి తీసుకొచ్చి కూతురుతో పాటు తన సహోదరుడైనటువంటి, అంటే తల్లి వేరు తండ్రి ఒకడే కానీ, అతని భార్యను ఆ కూతుర్ని తీసుకొని ఇంటికి వచ్చి భార్యకు విడాకులు ఇచ్చాడు. ప్రజలకు తెలుసు చక్కటి భార్యను విడిచిపెట్టాడు. ఇతనేమో భార్యను విడిచిపెట్టిన వాడు, ఆమెమో భర్తను విడిచిపెట్టింది. వీళ్ళిద్దరూ కలిసిన కుటుంబం అండి. పేరుకు సమాజానికి మేము ఫ్యామిలీ అని కనపడుతున్నారు. ఈ పరిస్థితిని బాప్తిస్మిచ్చి యోహాను చూసి గద్దించాడు, తప్పయ్యా అని. అది కూడా యోహానికి జోక్యం కాదు. ఏదేదో కరెంట్ అఫైర్స్ అన్ని తీసుకొని మెసేజ్లో చెప్తే తాను హైలైట్ అవుతానని ఆశ కలిగిన వాడు కాదు బాప్తిస్మిచ్చి యోహాను. ప్రజలలో విశ్వాస భ్రష్టత్వం వస్తుంది. అధికారులే ఎలా ఉంటే వాళ్ళకి చెప్పలేడు కానీ మాకు చెప్తాడు అంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా విశ్వాస సమాజాన్ని పాడు చేస్తున్నాయి. హేరోదు విషయాన్ని బట్టి యోహానుకి తప్పలేదండి. తప్పక చెప్పింది కూడా మనం అనుకుంటాం, పబ్లిక్లో ఎలాంటి మీటింగుల్లో చెప్పాడేమో అనుకుంటాం మనం. కాదు, ఇట్స్ పర్సనల్. తప్పయ్యా రాజా అని చెప్పాడు. ఇది హెరోదియా కోపం వచ్చింది. ఇక్కడి నుంచి ఒక విషయాన్ని గమనించుదాం. ఈ భార్యాభర్తలుగా తమకు తాము జతపడినటువంటి హెరోదియా, అలాగే హేరోదు అంతిప తమ కుటుంబాన్ని ఏం చేసుకున్నారు, తమ జీవితాన్ని ఏం చేసుకున్నారు, ఎలా ప్రవర్తించారు వీళ్ళు. అయ్యో, ఆ ప్రవర్తన వాళ్ళ జీవితాలకు ఏం ప్రతిఫలాన్ని ఇచ్చింది దేవుని వాక్యంలో స్పష్టంగా కనపడతాడు. మనకు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో తీసుకొని మనం 1 నుండి 12 వచనాలు చదివాం. మనం ఇదే సన్నివేశం మార్కు సువార్త 6వ అధ్యాయంలో 17వ వచనం నుంచి లేదా దాని ముందు నుంచి మనం చూస్తే 29వ వచనం వరకు ఇదే సన్నివేశం ఉంది. మత్తయి సువార్త 14, మార్కు సువార్త 6వ అధ్యాయం. వీళ్ళిద్దరు ఎలా కనపడతారు?
యోహానుని చెరసాల్లో పెట్టారు. ఓకేనా, చూద్దామా? 14వ అధ్యాయం 3వ వచనం. ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్య యగు హెరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి. ఎందుకు చెరసాలలో వేయించాడట? ఇంట్లో పడలేకపోతున్నానయ్యా, ఆవిడ బలవంతం ఎక్కువైపోతుందయ్యా. మార్కు సువార్తకు వద్దాము ఒకసారి. మార్కు సువార్త 6వ అధ్యాయము 18వ వచనం. ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉంచెను. హెరోదియ అతని మీద పగపట్టి అతన్ని చంపగోరెను. అమ్మాయి తప్పు అన్నందుకు. తప్పుని దిద్దుకోవడం ఎలాగండి అయ్యా, ఇంకా మరి మాసిపోని మరకిది అని దైవజనుని అడిగితే ఏమవునో. కానీ కనీసం ఆ థాట్ వచ్చుంటే ఆమె జీవితానికి ఎటువంటి బ్లెస్సింగ్లు ఉన్నావు. చేసింది తప్పు, వచ్చింది కోపం. చేసిన తప్పు, వచ్చిన కోపం. ఇప్పుడు యోహాను చంపేయడానికి పగబెట్టేసుకుంది హెరోదియా. హేరోదు మామూలుగా ఆమెను బట్టి చెరసాల్లో వేసాడేమో అనుకుంటే, ఇక్కడ మత్తయి సువార్తలో అనుకొద్దాం 4వ వచనం. 3, 4 కలుస్తున్నాయి. హెరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతన్ని చంపగోరెను. ఈయనకు కూడా ఏముంది? పైకి మాత్రం ఆయన దైవజనుడు అండి, తప్పు చేస్తే చెప్తాడండి, ఖండిస్తాడండి, ఎంతటి వాళ్ళు వినాలండి. మరి ఎందుకయ్యా బంధించో? ఇంట్లో పోరు పడలేకపోతున్నాను బాబు, అందుకని జాగ్రత్తగా పట్టుకొని బయట ఉంటే ఎవరైనా కీడు చేస్తారేమో అని చెరసాల్లో పెట్టి. మార్కు సువార్తకు వద్దాం 20వ వచనం. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని చంపాలనుకుంటున్నాడు, కాపాడుతున్నాడు. నిజమేనా? ఎవరి కోసం బంధించాడట? ఆమె కోసం, ఆమె నిమిత్తం బంధించాడట. బంధించి అడిగిన వాళ్ళకి ఏం చెప్తాడు? అబ్బే నాకేం కోపం లేదండి, దైవజనుడు అంటే అంటాడండి, మరి సరి చేసుకోమంటాడండి. ఉంటారా? ఇలాంటి డైలాగులు ఉంటాయంటారా? అందుకేనండి ఆయనకి ఏ కీడు రాకూడదని చెరసాల్లో పెట్టి ఏం చేస్తున్నాడట? జాగ్రత్త గమనించండి. కాపాడుతున్నాడట. కాపాడుచూ వచ్చాను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషంతో అప్పుడప్పుడు అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఏదో మా జీవితాలు పాడైపోయిన వాళ్ళమండి, మేము చెడిపోయిన వాళ్ళమండి, మాకు దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయండి, కొంచెం ప్రార్థనలో ఎదగడానికి, విశ్వాసంలో బలపడడానికి మాకు ఏదన్నా చెప్పండి. మనోడు అటండి చెరసాల్లో పెట్టి దాచేస్తున్నాడంట, చచ్చిపోకుండా కాపాడేస్తున్నాడట. దగ్గరికి వెళ్ళి ఏం చెప్పినా ఏమీ తోసక, అయిపోయిన తప్పు ఎలా సరి చేసుకోవాలండి, ఏం తోచడం లేదండి, ఈ అమ్మాయిని వెనక్కి పంపించేస్తే మళ్ళీ పిలుపు చేర్చుకుంటాడంటారా, అయినా పడ్డ మచ్చపోతుంది అంటారా, ఏటో ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలో నాకు తెలియటం లేదండి. అయినా అద్భుతమైన వాక్యం అండి అయ్యగారు, వందనాలండి, ఎంత సంతోషిస్తున్నాడండి. యోహాను దగ్గరకు వచ్చి ఆయన సందేశాన్ని విన్నప్పుడు ఎలా కనపడుతున్నాడు? చాలా హార్ట్ఫుల్గా, సంతోషంతో, అబ్బా ఈవేళ నాకు దావీదు అంటాడు కదా, క్రొవ్వు మెదడు దొరికినట్టుగా సంతోషించాను అంటాడు కదా, అంత ఆనందాన్ని చూపెట్టేస్తున్నాడండి. దేవుని వాక్యాన్ని, సందేశాన్ని విని అబ్బో. ఇప్పుడు చెప్పండి, లోపల ఒకటి, యోహాను దగ్గర మాత్రం ఎంతో ఆత్మీయంగా, అయ్యో సరి చేసుకోవడానికి ఇక కుదరని తప్పు జరిగిపోయింది నా జీవితంలో, నా పతనాన్ని ఎలా నేను దిద్దుకోవాలి, మరలా తిరిగి సరి చేసుకోవాలి
అన్నట్టుగా యోహాను దగ్గర కనబడుతున్నా. ఏమండి 5వ వచనం చదువుదాం. మత్తయి 14లో, అతడు ఇతన్ని చంపగోరెను కానీ ఇప్పటికే ప్రజల తిరుగుబాటు రోమా ప్రభుత్వానికి తెలుస్తుంది. వాళ్ళు ఒక్క లెటర్ రాసి మనల్ని దిగిపో అంటే దిగిపోవాలి. మనం ప్రజల యొక్క సపోర్ట్ లేకపోతే మనల్ని ఇక్కడ పరిపాలకులుగా ఉంచరు. మనం పంతాలకు పోకూడదు. ప్రజలందరికీ నీ మీద నా మీద కాదు, యోహాను మీద ఉంది అభిమానం. అబ్బా, యోహాను ప్రవక్తను వాళ్ళు గుర్తించారు. అలాంటి వానికి ఏమైనా చేశామా ఇక నీకు నాకు చరిత్ర పుటల్లో ఎక్కడా చోటుడు, జీవితం చెదపట్టినట్టు అయిపోతుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరికి? హెరోదియా. ఇప్పుడు చూద్దాం, మార్కు సువార్తకు వద్దామండి. మార్కు సువార్త 21వ వచనం. అయితే తగిన దినం ఒకటి, ఏదేనో వీళ్ళిద్దరికీ తగిన దినం అనమాట అండి. ఇంత నటిస్తున్నటువంటి హెరోదికి, లోపల అగ్ని పర్వతంలాగా రగులుతున్నటువంటి హెరోదియాకి, వీళ్ళిద్దరికీ తగిన దినం ఒకటి వచ్చిందంట. ఏటా దినం? హెరోదు గారి యొక్క పుట్టిన దినం. ఒక విషయం గమనించాలి. ఇక్కడ మనకి ఎస్తేరు గ్రంథం కనపడుతుంది. దానికి ముందు కాలం నుంచి కూడా అన్య రాజుల యొక్క రాజ్యాలు, వాటి చరిత్రలు ఉన్నాయి. అన్య రాజుల చరిత్రలో కానీ, ఇశ్రాయేలు యూదా రాజుల చరిత్రలో కానీ, రాజవంశపు స్త్రీలు అంతఃపురమును దాటి ప్రజల ఎదుటికి రావడం అనేది చాలా డిఫికల్ట్ ఇష్యూ. అది వస్తీ విషయంలో అదే కనబడుతుంది. ఇంకొకటి, ఈ కాంటెస్ట్కి మనం వచ్చే వరకు మత్తయి సువార్త 14 లేదా మార్కు సువార్త 6వ అధ్యాయంలో సేమ్ సిమిలర్ ఒకటే కదా. హార్మోనీ ఆఫ్ ద గాస్పల్స్లోకి వెళ్ళిన హిస్టరీ, కాంటెంపరీ థింగ్స్ మనం స్టడీ చేస్తే ఆ కాలం వరకు ఏ ఆడపిల్ల కూడా, అంతఃపురపు స్త్రీ కూడా రాజసముఖమున శరీర విన్యాసం, డ్యాన్స్ వేసినటువంటి సంఘటన లేదు. అప్పటి వరకు ఎవరూ లేరు. మేబీ రాజనర్తకులు, వేరే ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చేమో, కానీ స్పెసిఫిక్గా రాజ కుటుంబము నుంచి వచ్చి ఒక ఆడపిల్ల డ్యాన్స్ వేయడం అనేటటువంటి రాజ చరిత్ర, రాజవంశీకుల యొక్క జాబితాలో ఎక్కడా లేదు. అది హీనమైన చర్యగా ఉండేది అప్పటి వరకు. హీనమైన పనులు చేసేటటువంటి వాళ్ళకి మరో హీనమైన పని చేయడం అనేటటువంటిది ఏం పెద్ద ఇబ్బందిగా అనిపించదు. ఎప్పుడైతే జీవితం దేవుని వైపు తిరగదో, అయ్యో నా జీవితం దేవునికి విరోధంగా ఉంది అని పశ్చాత్తాపడదో, వాళ్ళ యొక్క లైఫ్ ఇంకెప్పుడు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. తప్పు చేసిన వారి యొక్క సహజ లక్షణం గిల్టీ కాన్షియస్ ఉండొచ్చుగాక, అపరాధ భావన ఉండొచ్చుగాక, కానీ తప్పును ఎత్తి పెడితే ఒప్పుకోలేనంత, నెత్తికి బరువైనంత, గుండెకు పోటైనంత ఇంటర్నల్గా ఫీల్ అయ్యి వాళ్ళకున్నటువంటి ఆవేశం అంతా ప్రదర్శిస్తారు. ఇది కామన్ హ్యూమన్ నేచర్. ఇది కేవలం దైవ అనుగ్రహం కలిగినటువంటి వాళ్ళు, అయ్యో తప్పు, అయ్యో నేను చేసింది పాపం, నేను దేవునికి దూరం అవుతున్నాను అనేటటువంటి పశ్చాత్తాపం కలుగుతుంది. ఇది లేకుండా మేము సమాజంలో ఉన్నాం అనిపించుకోవాలి, మేము దేవునికి లోబడే వాళ్ళం అనిపించుకోవాలి, మేము సమాజంలో ఒక వాల్యూకి రావాలి అనుకుంటూ మతాల ముసుగులు వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ యొక్క ఆత్మీయ పరివర్తన ఎంతుందో వాళ్ళ తప్పులు సరిచేసుకోవాల్సినటువంటి సమయాల్లో కనబడుతుంది. హెరోదియా రగులుతున్న అగ్నిపర్వతం లాగా ఉంది. రేపు పుట్టినరోజు కదా, ఏటి ప్రోగ్రాం, నీ పిల్ల చేత డ్యాన్స్ చేయించి ప్లాన్ వేసేసుకున్నారు. ఇది పిల్లకు కూడా తెలియదు. కొద్దిమంది చేసే పనులు
వాళ్ళకే తెలుస్తాయి. ఇంట్లో పిల్లలకు కూడా తెలియదు, పక్క వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. అబ్బా, హేరోదు జన్మదినం శుభాకాంక్షలు చెప్తున్నారు. ఫంక్షన్కి కొద్దిమంది అటెండ్ అయ్యారు. హెరోదియా కూతుర్ని చక్కగా పంపించింది, నాట్యం చేసింది ఆ అమ్మాయి. హేరోదు భలో నా కూతురు అనిపించుకోవడం, కూతురా నా రాజ కుటుంబంలో ఓ టాలెంట్ చూపెట్టావు, వాహా అద్భుతంరా షలోమి. వాళ్ళ అమ్మ వెళ్ళేటప్పుడే చెప్పింది, నువ్వేం అడగొద్దు, ఏమిస్తానన్నా వచ్చి నన్ను అడుగు, అప్పుడు వెళ్ళు అన్న. అసలు విషయం చెప్తే ఈ పిల్లకి డాన్స్ చేయడానికి బదులు ఒళ్ళు చెమటలకి తడిసిపోతుంది. చెప్పలేదు ఈ పిల్లకి, డ్యాన్స్ అంతా అయిపోయారా అప్పుడు చెప్తాను. చెబితే కనుక ఏమన్నా డ్యాన్స్ ఎవరినో చంపేస్తారంటే నా గురించి అనుకుంటుంది కదా, అందుకని చెప్పలేదండి. అబ్బా, నిజంగా భార్యాభర్తల ఏక మనసు అంటే ఎంత బాగుందో చూడండి. అలా ఇంత అద్భుతంగా ప్లాన్ వేశారు ఇద్దరును. ఆ టీనేజ్లో ఉన్నటువంటి ఆ కుమార్తెకు కూడా చెప్పలేదు. ఆమె వచ్చి డ్యాన్స్ వేసింది, తల్లి దగ్గరికి వెళ్ళింది. ఏమడగాలమ్మా? చెరలో ఉన్న యోహాను తల ఇమ్మన అడుగు నువ్వు అని ప్రేరేపించటండి. ఏంటి అర్థం ఏంటి? చెప్పగానే పిల్ల ఎక్కడ సరే తెచ్చేస్తాను, నువ్వు చెత్తదా? ఏయ్ భయపడకే, వనక్కే, ధైర్యంగా అడుగు, ఎల్లు అడుగు ప్రేరేపించి అసలు మీరు గమనించండి, యోహాన్ తల కావాలని అడగమన్నది. ఆ తలకాయ నరికేసి ప్లేట్లో పెడితే ఈ పిల్ల గుండె ఎలా పట్టుకెళ్ళాలి చూడ. అందుకే చెప్పలేదు, ఈ ప్లాన్ వేశారు. సో ఆఖరికి తగిన సమయం వచ్చిందన్నమాట, అందుకే రాయబడింది. మార్కు సువార్త 6వ అధ్యాయము, ఏం షాక్ అవ్వకండి, 6వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. రాజు అతనిని చంపగోరెను, నిజమైన చంపాలనే ఉన్నాడు మనోడు. తగిన సమయం కొరకు కనిపెట్టుచుండెను, కానీ ప్రజలకు భయపడుచుండెను. నిజమేనండి? అబ్బా, ఆ తగిన సమయం వచ్చిన రోజున కావాలని రాజ్యం సగం మట్టుగాని ఇచ్చేస్తానన్నాడు. కానీ రోమా ప్రభుత్వాన్ని ఎలాగిచ్చేస్తాడు? నిజమేనండి? రాజ్యం ఇచ్చేయడానికి కాదు, అసలు రాజ్యంలో చతుర్థాధిపతిగా కూర్చోడానికే దిక్కులేదు ఈయనకు పూర్తిగాను. రాజ్యం ఎక్కడిచ్చేస్తాడండి? అసలు రాజు అనేటటువంటి ఆ డిజిగ్నేషన్ ఇవ్వకుండా అధిపతి అనే డిజిగ్నేషన్తో నువ్వు ఇష్టం ఉంటే కూర్చోలేకపోతే మానే అన్నాడు కైసరు. అలాంటప్పుడు రాజ్యం ఎలాగిచ్చేస్తాడు? వట్టి మాట నిజమైన మాట చెప్పండి ఇప్పుడు. అంటే ఇదంతా ఏంటి చెప్పండి? ఒక కుట్ర. ఆ అమ్మాయికి కూడా తెలియకూడదు, మూడో వ్యక్తికి తెలియకూడదు. వీళ్ళిద్దరూ చేసిన ప్లాన్ అండి. అబ్బా, వీళ్ళిద్దరూ కలిసి దుఃఖపడినటువంటిది పరిశుద్ధాత్మకు కనబడితే ఎంత బాగుండేదో. వీళ్ళిద్దరూ కలిసి పశ్చాత్తాపడి ప్రార్థన చేసింది కనబడితే దేవుని కనికరం ఎలాగుండేదో. వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి తప్పు, వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి సమాజానికి హేయమైనటువంటి కార్యం, వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నటువంటి సహజీవనం పాపంతో కూడినటువంటిది. వీళ్ళిద్దరూ కలిసి ఒక దైవజనుణ్ణి, దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకించి చేస్తున్నటువంటి కుట్ర. అబ్బా, సక్సెస్ అయ్యామనుకున్నారు. ఏం జరిగిందో తెలుసా? బాబు అంతిఫా, నా కూతురు నీకు నచ్చలేదే, ఇంకోళ్ళని తీసి తెచ్చుకున్నావు కదా, పోన్లే బాబు నేను చేతగాను అని ఊరుకున్నాడా మాంగారు? అరితాస్ అనేటువంటి అరేబియా దేశపు రాజు, అతడు సర్వ సైన్యాన్ని కూడగొట్టుకొని వచ్చి చిత్తుగా పరువు పోయింది ప్రజల ముందు. అక్రమ సంబంధంలో జీవిస్తున్నాడు అన్నటువంటి పేరు వచ్చేసింది. అన్యాయంగా యోహాన్ని చంపించేశాడు అన్నటువంటిది రివీల్ అయిపోయింది. భార్యను విడిచిపెట్టినందున తన మామగారి చేత చిత్తుగా ఓడిపోయాడు అనేటటువంటిది వచ్చేసింది. ఈలోగా రోమా ప్రభుత్వం ఇదే హేరోదు కుటుంబంలో నుంచి మనకి అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో పురుగులు పడి చచ్చిపోతాడు చూసారా హేరోదు,
అగ్రిప్ప 1 అతన్ని బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోసం యూదయ, సమరయ, గలిలయ దేశాల మీద నియమించింది. మనోడు చూశాడు. సొంత కుటుంబం అయితే అయింది, కానీ పబ్లిక్లో గవర్నమెంట్కి వాల్యూ లేకుండా పోయింది. హేరోదు, హెరోదియా ఈ పని చేశారని వెళ్ళి అగస్టస్కి చెప్పేశాడు, చక్రవర్తికి చెప్పేశాడు. చెప్పేస్తే ఆ టయానికి వీళ్ళకి తెలియదు ఇతను వెళ్ళి చెప్పినట్టు. నేను త్వరగా ముగిస్తున్నా. విషయం ఎంత భయంకరం అవుతుందో. ఒక తప్పు చేసి దాన్ని సరిదిద్దుకోకుండా, అందులోనూ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాన్ని వాళ్ళు సరి చేసుకోక ఏ రీతిగా నష్టపోయి వచ్చే తరాలని నష్టపరిచారో కనబడుతుంది. బాల్య దినాల శ్రద్ధగా ఎదుగుదాం, యవ్వన కాలపు దినాల ప్రార్థన కూర్చుకుందాం. కుటుంబాలుగా కట్టుబడి ఉన్నామా? దేవునికి కట్టుబడి, దేవుని వాక్యానికి కట్టుబడి జీవిద్దాం. హేరోదు, హెరోదియాల కుటుంబంలాగా మనం నాశనం అయిపోయి రాబోయే తరాలని, సమాజాన్ని నాశనం చేసిన చరిత్ర పుటల్లోని చరిత్రహీనుల్లాగా మనం ఏనాటికి ఉండకూడదు గాక. మనం దేవుని కృపను కోరుకోవాలి. మనం ప్రార్థనా సమయాల్లో మన జీవితాన్ని దేవునికి అర్పించాలి. హెరోదియాకి సంగతి ఏమీ తెలియదు. తనకు అడ్డు అంతా తొలగించేసుకుంది. చతుర్థాధిపతి అయిన హేరోదు అంతిఫాకు భార్య అయిపోయింది. ఇప్పుడు ఎవడు విమర్శించేవాడు లేడు. ప్రజలందరూ కూడా తమ అండర్లో ఉన్నారు. భర్తను ప్రోత్సహించింది. ఈ పరిపాలన చెయ్యక తప్పదు. యుద్ధం వస్తే యుద్ధానికి వెళ్ళక తప్పదు. ప్రజల దగ్గర ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా చేస్తానే ఉన్నాం కదా. మనల్ని రాజు అనే డిసిగ్నేషన్తో డిక్లేర్ చేయమని మనం కైసర్ని అడుగుదాం. మీరు బయలుదేరండి అని భర్తను ప్రోత్సహించింది. విస్తారమైన ధనరాశులు తీసుకొని మరీ బయలుదేరింది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదండి. సో భర్తను తీసుకొని వెళ్ళింది. అప్పటికే మనోడికి న్యూస్ అందిపోయింది. అగ్రిప్ప 1 చెప్పినటువంటి న్యూస్. వీళ్ళిద్దరి కుటుంబం సరైనది కాదు, వావి వరుసలు లేని కల్చర్లో పుట్టారు. దానికి తోడు మళ్ళీ దానికంటే మించిన భయంకరమైనటువంటి ఇమ్మొరాలిటీ వీళ్ళలో ఉంది. ఈ హేరోదును నేను నియమించినందువలన ప్రజల్లో నా సామ్రాజ్యపు విలువలు పోతున్నాయి. వీడికంటే ఇంకెవరూ దొరకలేదా అనుకుంటున్నారు నన్ను. నాకు వచ్చిన సమాచారం అంతా ఫ్యాక్ట్. అది పోనీ అగ్రిప్ప చెప్పింది తప్పేమీ కాదు, నేను చెడు మాటలేమి నమ్మటం లేదు. ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్న సమయంలో వీళ్ళిద్దరూ వచ్చేసారు డైరెక్ట్గా. ఇద్దరూ కలిసి అయ్యా మమ్మల్ని రాజు పదవిలో పెట్టి వచ్చారా, పిలిపిద్దాం అనుకుంటున్నాను. ఏంటయ్యా యుద్ధం జరిగిందంట, సాయం చేయమని సైన్యాన్ని కూడా వాడుకున్నావు కదా. మన సైన్యాన్ని ఏదో ఎవరినో మనం చంపావట, నీ గురించి రూమర్ ఉంది, అన్నీ తెలుసు. ఓ పని చేయి, మీరు ఏ కుటుంబాన్ని కట్టుకుంటానన్నారో ఆ కుటుంబం సంగతి నాకు అనవసరం, నాకు నా రాజ్యం ముఖ్యం. సో నువ్వు చెరలోకి వెళ్ళు ముందు అన్నాడు. ఎక్కడికి వెళ్ళం బాబు చెరలోకి? ఈ దేశానికి దూరంగా యూరప్ కంట్రీలో స్పెయిన్ పక్కన ఉన్నటువంటి గల్ అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళాం. మళ్ళీ ఎప్పుడు రావాలండి? నీ డెడ్ బాడీని కూడా వెనక్కి తీసుకురావద్దని చెప్పేశాను. నువ్వు అక్కడే ఉండి చచ్చిపోవాలన్నాడు. ఈ అగ్రిప్పకి చెల్లెలు అవుతుంది లేదా అక్క అవుతుంది ముందు కాబట్టి. సిస్టరే ఈ హెరోదియా పక్కనుండే రిక్వెస్ట్ చేశాడు, బాబు ఇద్దరిని పంపకండి, చేసినోడు ఆడు కదా అని పంపండి, పిల్లలు ఉంచండి, మా సిస్టర్ని ఉంచేయండి అన్నాడు. జీవితం అంటే ఇలాగ ఉండాలండి, కత్తిలాగా. వెంటనే హెరోదియా ఏమని తెలుసా? ఏటిది, ఆయన పంపేసి నన్ను ఉంచేయడం ఏంటి, సత్య ఇద్దరం కలిసే చేస్తాను, నేను పోతానన్నాను. వింటున్న చరిత్రకారులు చేతులు పైకెత్తేసి హ్యాండ్సప్ చెప్పేసి పరలో అసలు ప్రపంచంలో ఇంత అవినాభావ సంబంధం ఎక్కడా ఉండదు, కర్మగాలి ఏదో పొరపాటు జరిగింది, పోన్లండి వాళ్ళిద్దరిని కలిసే ఉండనివాడు, మరణంలో కూడా కలిసి ఉంటానంటుంది. ఎంత భగ్న ప్రేమికురాలో ఫిబ్రవరి 14th జ్ఞాపకం చేసుకుందాం అనుకున్నారు. ఇలాంటి ఏక మనస్సు కలిగిన వారు, నిజాయితీగా కాపురం చేసే వాళ్ళకి లేదండి ఇలాంటి ప్రేమ.
చూడండి, అందరూ తప్పుడోళ్ళు అన్నారు, కానీ హెరోదియాకి ఎంత ప్రేమ ఉందో చూడండి. హెరోదు కోసం ప్రాణం పెట్టేస్తాను, నేను చచ్చిపోతాను అండం కాదు, నిజంగా వెళ్ళిపోయింది. హెరోదును పట్టుకున్న పాపం ఏదో కాదు, హెరోదియా రూపంలో పట్టుకుంది పాపం. హెరోదును నాశనం చేయడానికి శత్రువు ఎవరో కాదు, అతన్ని ప్రేమిస్తున్న ప్రియురాలిలా పట్టుకుంది ఓ శత్రువు, హెరోదియా అతను. దానికి ఒక చక్కని ఎగ్జాంపుల్ ఉంది. రక్తం అంతా పిండి ప్రాణం పోయేదాకా వదలదంట జలగ, నిజమేనా? అలాగా హేరోదును పట్టుకొని జీవితం అంతా నాశనం చేసి చచ్చే వరకు వదలలేదు ఎవరు? హెరోదియా. అక్కడికి చచ్చిపోడు మనోడు. అప్పుడు కానీ ఈమె కనుక పోని నేను ఉంటానండి మీరు వెళ్ళండి అంటే, ఆ చెరలో ఉన్నప్పుడన్నా కొంచెం పశ్చాత్తాపడి ఏం చేశాను, ఎందుకు వచ్చింది బతుకని మనోడు కన్నీళ్లు గార్చినేమో ఆహాబు రాజులాగైనా. దైవజనుల చేత హెచ్చరించబడుతూ ఉన్నామా? దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం మన ఎదుట ఉంచబడుతుందా? ఏది తప్పు, ఏది అపరాధమో, ఎక్కడ మనం పడిపోయామో మన జీవితాన్ని సరిచేసుకోవడానికి చూడాలి. కానీ ఈవిడ చెప్తుంది కదా అని ఆవిడికి కమిట్ అయ్యాడు. ఓ స్నేహితునికి కమిట్ అయ్యి చెడు వ్యసనాన్ని వదలలేనటువంటి వాళ్ళు, ఒక ఆకర్షణకు గురి అయిపోయి యవనకాల జీవితాన్ని పాడు చేసుకునేటటువంటి వారు, లోకాశంలో పడి కుటుంబాలను విడిచిపెట్టుకునేటటువంటి వారు, నాటి నుండి అసలు ఇక చరిత్ర పుటల్లోకి హేరోదు వంశం కనబడకుండా నిర్మూలమైపోయినటువంటి వంతు వచ్చేసింది. ఏమండి, మన జీవితాలు నాశనం అయిపోవడం మనకే ఇష్టమా? మన జీవితాలు తరతరాలకి అసహ్యంగా ఉండాలన్నటువంటిదే మన జీవితపు గురా? మన వల్ల మన తర్వాత వంశాలు కూడా ఇక లేకపోయినా పర్వాలేదు, భూమి మీద వాళ్ళు తలెత్తుకొని బ్రతకాల్సిన పని లేదు. కోరవు సంతానం అన్నా నిలబడి బతికింది, కానీ ఈ సంతానం ఏమైపోయిందో చూడండి. అబ్బా ప్రియమైనటువంటి వాళ్ళరా, జాగ్రత్త పడదామా? రోజు వెంబడి రోజు దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నటువంటి మనము, దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనం, మన హృదయాన్ని దేవునికి ఇద్దామా? హేరోదులాగా లోపల ఒకటి మనోడు దుఃఖపడిపోతున్నాడు, భయపడిపోతున్నాడు, ప్రసంగి విని పరవశించిపోతున్నాడు, దైవజనుని గౌరవించేస్తున్నాడు, దైవజనుని కాపాడేస్తున్నాడు, కానీ లోపల అడుగుని ప్లాన్ వేసేస్తున్నాడు. ఎంత నటనండి! భక్తిలో నటించే వాళ్ళగా ఉన్నామా? విశ్వాసుల ముందు నటిస్తున్నామా? సమాజం ముందు నటిస్తున్నామా? దైవజనుల ముందు నటిస్తున్నామా? జాగ్రత్త, మన నటన ఎరిగిన దేవుడు ఉన్నాడు, జాగ్రత్తగా ఉందాము.